ఆయన భిక్షతో నీకు మంత్రి పదవి వచ్చింది చెప్పవు, ఆ ముచ్చటేమో చెప్పవు. మరి ఎవరి హయాంలో జరిగిందో చెప్పవు, నీకు మంత్రి పదవి ఎట్లా వచ్చిందో చెప్పవు. మీ మామ బంగారు పల్లెంలో సిద్దిపేట నిచ్చిపోతే 20 ఏళ్ళలో నువ్వు గురించి సిద్దిపేట పడి పీక్క తింటున్నావు. నువ్వేం స్క్రాచ్ నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తివి కాదు. ఏదో కొత్త నియోజకవర్గం చూసుకొని అక్కడనే అంచెలంచెలుగా ఎదిగి కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వాళ్ళ సమస్యలను పట్టించుకొని అక్కడ ప్రజల చేత ఒకసారి 2 సార్లు ఓడిపోయి గెలిచిన ఎమ్మెల్యే కాదు. రెడీమేడ్ డ్రెస్ చేసుకున్నట్టు రెడీమేడ్గా సిద్దిపేట నీకు ఇచ్చి నువ్వు కేసీఆర్. అది మర్చిపోయి నువ్వేదో పీపుల్స్ లీడరు, జన హృదయ నేత అని మబ్బుల వేలకు. నీకు గతగాన సీమ లేదు. నీకు అంత సీమ ఉందనుకుంటే పోయి ఒకసారి వేరే నియోజకవర్గం నిలబడి చూడు, తెలుస్తుంది. వేరే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు ఒక్కసారి చేతనైతే. సిద్దిపేటనే పట్టుకుని ఏడ్చున్నాను. ఎందుకంటే సేఫ్ జోన్లా సేఫ్ గేమ్ ఆడడం నీకు అలవాటు ఎప్పుడు కానీ. సిద్దిపేటను దాటి పోవు. ఎంత లేదన్నా సరే కేసీఆర్ పుట్టిన నేల, కేసీఆర్ ఏళ్ళ నుంచి బలంగా ఇట్లా పాతగా పోయారు కాబట్టి ఇక్కడ ఓట్లు వేస్తారు అంతే జనాలు. ఈసారి అది కూడా వేయారనుకో ఎమ్మెల్యే అవుట్ కూడా కష్టమే ఉంది ఈసారి. వాస్తవం మీరు చాలా మంది అనుకుంటారు నువ్వు పొద్దుగా లేస్తే హరీష్ రావు అంటే నిజమే ఉంది, ఇక్కడ వాస్తవం అట్లుంది. సో ఈయనట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెడ్డీలు వేసుకుంటాడు, నెక్కర్లు వేసుకుంటాడు, ఆ ఎంబడి తిరిగేటోడు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు నువ్వు వేడిపోయాను. మరి చెడ్డీలు నిక్కలు తీసుకున్నాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నువ్వు కానీ మాజీ మంత్రి అయి మిగిలిపోయాను.